హలో అండి. జున్ను పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. జున్ను పౌడర్‌తో. దానికి కావాల్సిన పదార్థాలు: బెల్లం, పాలు, జున్ను పౌడర్. ఈ జున్ను పౌడర్ ప్యాకెట్లు అనేవి ఆన్లైన్‌లో దొరుకుతాయి. సూపర్ మార్కెట్‌లో కూడా దొరుకుతాయి. ఫస్ట్ ఈ జున్ను తయారు చేయడానికి హాఫ్ లీటర్ పాలు తీసుకుని దానిలోని ఒక ప్యాకెట్ జున్ను పౌడర్ ప్యాకెట్ను ఆ పాల్లో మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా బెల్లాన్ని, ఒక కప్పు బెల్లాన్ని తురుముకొని దీంట్లో బాగా కలిసేటట్లు మనం కలుపుకోవాలి. ఇలా బాగా బెల్లం కరిగేటట్లు మనం కలుపుకున్న తర్వాత దీన్ని ఒక గెరాటు తీసుకుని దాన్ని వడపోసుకోవాలి. ఇలా వడపోసుకున్న తర్వాత మనము మిరియాలు, 4 ఇలాచి బాగా మిక్స్ చేసి ఈ పాలలో కలుపుకోవాలి మనం. ఇలా మనం మిక్స్ చేసుకున్న పాల గిన్నెను ఒక పెద్ద కుక్కర్ తీసుకుని దాంట్లో ఒక స్టాండ్ పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దాన్ని ఆ పాల గిన్నెను పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు దాన్ని ఆవిరి మీద ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి టేస్టీ జున్ను అనేది రెడీ అయిపోతుంది. మనం జున్ను చాలా గట్టిగా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి జున్ను ఎంత గట్టిగా వచ్చిందో. ఇలా మనము కుక్కర్ నుంచి వెంటనే తీయగానే మనం దాన్ని వేడి చల్లారనిచ్చి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ జున్ను అనేది రెడీ అవుతుంది. చూడండి జున్ను ఎంత గట్టిగా, ఎంత బాగా వచ్చిందో. మనం ఇది జున్ను పాలు లేకుండా మనం రెడీ చేసుకోవచ్చు. చూసేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.